లేక అవసరం లేదు అని. కానీ ఇప్పుడు చూసిన తర్వాత నేను మాట్లాడకపోతే నాకు నేను అన్యాయం చేసుకున్నాను. ఇవాళ ఏమనుకుంటాను అంటే దేనికోసం అంటే నేను ముఖ్యంగా మాట్లాడేది ఉత్పత్తిదారుడికి సుఖం లేదు, లాభం లేదు, వినియోగదారుడికి సుఖం లేదు, లాభం లేదు. మరి ఎవరికి పోతుంది ఇది? మధ్యవర్తి మల్లారెడ్డి గారు అన్నట్టు ఒక మధ్యవర్తి పాత్ర ఎక్కువ చేస్తూ ఉన్నది. ఏది కావాలని ప్రభుత్వం. ఇంకా మిత్రుడు ఇప్పటిదాకా చెప్పేది ఏంటంటే అసలు మధ్యవర్తి కాదు, ప్రభుత్వం ఎక్కర్లేదు, మేమంతా సంక్షేమం చూస్తాం, రైతులు మేము బాగా చూసుకుంటాం, మీరు మధ్యన ప్రభుత్వం వచ్చి డిస్టర్బ్ చేస్తాం అని చెప్పినట్టున్నది. దయచేసి రైతుకు రక్షణ కావాలంటే దళారీ వ్యవస్థ పోవాలి. ముందు దళారీ వ్యవస్థ పోతే ప్రభుత్వ పాత్ర పెరుగుతుంది, ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ప్రభుత్వం వినండి, నాకు దళారీ గురించి చెప్పనక్కర్లేదు, 5 గంటలు మాట్లాడగలుగుతాను. అది కాదు, టైం లేదు. నేనేదో క్షమించి నాకు ఒక నిమిషం ఇచ్చేది అది కాదు. ఇప్పుడు మేమనేది సంక్షోభంలో ఉన్న వ్యవసాయము, నాగరికతకు నడక నేర్పిన వ్యవసాయము ఇవాళ ఇంత సంక్షోభానికి దారితీసిందంటే దళారీ వ్యవస్థ పాత్ర పెరగటమే ముమ్మాటికి. అందుకని ఆ పాత్రను తగ్గించడం అనేది అవసరమని నేను ఒక్కరిని భావిస్తున్నాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఇవాళ ప్రభుత్వము ఈ మిత్రులు ఇప్పటిదాకా రామాంజనేయులు చెప్పినట్టు ఇదివరకు 3వసారి అండి అప్పులు మాఫీ చేయటం. ఈ 3వసారిలో మాఫీ చేసినప్పటికీ రైతు ఆత్మహత్యలు కొనసాగింది. అది 25,000 చేరుకున్నది. మరి ఎప్పుడు తక్కువైంది? ఇంకెన్నిసార్లు మాఫీ చేయాలి? నువ్వు అప్పు చేసుకుంటావో నేను మాఫీ చేసుకుంటావు. ఈ మాఫీ చేయడం అనేది సమగ్రమైన మాఫీనా, సంపూర్ణమైన మాఫీనా? అందరికీ మాఫీ చేస్తున్నారా? ₹1,00,000 లోన్ ఎవడు తీసుకున్నాడు? ఎవడికి అర్హత ఉంది? ఎవడికి మాఫీ అవుతుంది? ఎంత పర్సెంట్ అది? ఈ చచ్చే వాళ్ళకి ఎవరికన్నా ఖాతా ఉందా? వాడికి పాస్బుక్ ఉందా? పాస్బుక్ కావాలని పట్వారి దగ్గరికి పోయే యోగ్యత ఉందా? మరి ఇదంతా లేకపోతే నన్నేం చేయమంటావు అని మనం అనుకోవచ్చు. ఈ వ్యవస్థ భారతదేశంలో ఎస్పెషల్లీ తెలంగాణలో ఆ దౌర్భాగ్యం ఉంది. దాన్ని పోషిస్తున్నాం. ఇంకా ప్రభుత్వ యంత్రాంగం దాన్ని పోషిస్తుంది. దానికి మనము మిత్రులంతా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇదంతా మీరు రైతులకు వాలంటరీగా కనీసం ఓరల్గా సహాయం చేయగలిగితే, అవసరమైనప్పుడు సహాయం చేయగలిగితే అంతకంటే మహాభాగ్యం ఏది లేదు. అది కావాలని నేను కోరుకుంటున్నా. మనం ఇక్కడ చెప్పింది చాలా సంతోషం. చాలా విషయాలు నేను ఎక్కడా వినని విషయాలు విన్నాం, మేము నేర్చుకున్నాం, మాకు అవసరం కూడా. కానీ మేము పిలిచినప్పుడు రాగలిగే వాళ్ళు ఎవరో ఇందులో ఉంటే నేను వాళ్ళకు పూలదండి స్వాగతం పలుకుతాను. ఎందుకంటే చాలా అవసరం ఉన్నది. గ్రామాల్లో వెనుకబడ్డ రైతులు ఉన్నారు. మీరు బాగా తెలివిగా వ్యవసాయం తెలివిగా అమ్ముకోండి, కష్టపడి పండియండి. ఏమి ఉపవచనాలండి, ఏమి హితోపదేశాలు ఇవన్నీ? తెలివిగా పండియటానికి ఒక 1/2 ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు దాటని రైతు ఏం చదువుకుంటాడు? ఒక వ్యాపారితోని, ఒక దళారితోని పోటీ పడి నాలెడ్జ్ని పెంచుకోగలుగుతాడా? ఇది అసాధ్యం. కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేకపోతే ఇంకా ఇతరత్ర సైంటిస్టులు, ప్రభుత్వము, ఈ యంత్రాంగం అంతా అతనికి తోడుగా ఉండాలి. ఆ తోడుగా ఉండటానికి బదులు తోడు వద్దే వద్దు, మేము చూసుకుంటామంతా, మాకు తెలుసు. ఇదా అండి? మనము పాల వంటి వాడు, పన్ను కట్టెడి వాడు, అవనిపతికి వశ్యుడైన వాడు. రైతు గురించి వేమన చెప్పింది ఇవాళ, నిన్న కాదు, కమ్యూనిస్టుడుగా చెప్పింది. కాబట్టి దయచేసి మీరంతా రైతులకు సహాయపడటానికి వాలంటరీగా మీరు ముందుకు రండి. మీకు ఏదైతే ప్రతిపక్షాలు ఉంటే రాజకీయవాది మంచోడు ఎట్లయితే అండో, రిటైర్ అయిన తర్వాత మీరు రైతుల పక్షాన్ని కనుక ఉంటే మాకు అంతకంటే భాగ్యం లేదు. దాన్ని మేము సంతోషంగా స్వీకరిస్తాం, ఆహ్వానిస్తాం. కృతజ్ఞతలు. సరే మిత్రులారా, ఒకటి మన దేశంలో శాస్త్రీయ పరిశీలిస్తే